V2 న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వరద బాధితుల కోసం 2 కోట్ల రూపాయల విరాళాలు సేకరిస్తామని ప్రకటన. శ్రీకాళహస్తిలో వినాయక చవితి పండుగ శోభ. వీధి వీధిన కొలువు తిన్న బొజ్జ గణపయ్యలు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి. వసతులపై తీవ్ర అసంతృప్తి. శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ పై పోలీసుల అవగాహన ర్యాలీ. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరిన డీఎస్పీ నరసింహమూర్తి. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు. త్వరలోనే అలిపిరి నడక మార్గంలో పునరుద్ధరిస్తామని ప్రకటన. అప్డేట్స్ చూస్తే శ్రీకాళహస్తిలో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి శ్రీకాళహస్తిలో ఖైరతాబాద్ లో లాగా చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. విజయవాడ వరద బాధితుల కోసం 2 కోట్ల రూపాయలు సేకరించి ఉన్నామని తెలిపారు. శ్రీకాళహస్తిలోని కామాక్షి కళ్యాణ మండపంలో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వినాయక చారిటీ ట్రస్ట్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ప్రతి సంవత్సరం వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. విగ్రహ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా నిస్వార్థంతో వినాయక ప్రతిమల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం స్థానిక పరిశ్రమలు, స్థానిక సంస్థల నుంచి మరి విరాళాలు సేకరించి 2 కోట్ల రూపాయలు అందించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి శ్రీకాళహస్తిలో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్లానింగ్ చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, పీజీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం కూడా ఇబ్బందికరం లేకుండా ఈ యొక్క బొమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. మినిమం 8 అడుగుల నుంచి 11 అడుగుల వరకు బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. 2 జిల్లాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది విఐపీలు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎక్స్ మినిస్టర్ గారు వచ్చారు, చంద్రన్న గారు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది జనసేన వచ్చారు, సురాజన్న గారు వచ్చున్నారు, రాజగోపాల్ వచ్చున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి వినాయక చవితికి నా యొక్క భాగమే లేకుండా వీళ్ళందరూ కూడా కష్టపడి అందరితో కలిసి చేయాలని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ అనేది చేయాలనే ఉత్సాహంతో ముందుగా శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన వినాయక చవితి ఆనందంగా ఉన్నా కానీ మనసులో దుఃఖంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేకుండా నాశనం అయిపోయారు. విజయవాడలో వర్షానికి అకాల వర్షాలు 40 నుంచి 50 వేల కుటుంబాలు ఇదిలో పడ్డాయి. నేను కూడా ఎల్లుండి అంటే మంగళవారం రోజు లోకేష్ గారిని కలుస్తున్నాను. హైదరాబాద్ లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడినాం. దగ్గరగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు సహాయం మా తరపు నుంచి కూడా అందిస్తున్నాం. అట్నే శ్రీకాళహస్తిలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా నేను 2 చేతులు జోడించి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. సిఎస్ఆర్ ఫండ్స్ కింద అందరూ కూడా మరి వాళ్ళ స్థాయి తగ్గట్టు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మరి విజయవాడ ఎవరైతే ఫ్లడ్ బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము డొనేట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. అట్లా నేను పర్సనల్గా ఈ రోజు నుంచే అందరికి ఫోన్ కాల్స్ చేసి రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళందరికీ డొనేషన్స్ ఫండ్స్ ఇవ్వమని చెప్పి. అట్లనే మా తెలుగుదేశం పార్టీ అట్లనే బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం, అట్లనే జనసేన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరం కలిసి మరి ఫండ్స్ గురించి కూడా ఫండ్స్ రేజ్ చేసేదానికి అందరు నాయకులు కావచ్చు, అలానే 4 వీధులు తిరిగి అందరు షాపుల దగ్గర వాళ్ళకి ఎంత తోచితే అంత 5 రూపాయలు ఇవ్వని, 10 రూపాయలు ఇవ్వని, 100 రూపాయలు ఇవ్వని, 1000 రూపాయలు ఇవ్వని, ఎంత ఇచ్చినా సరే తీసుకొని ఎవరన్నా బట్టలు, ఎవరన్నా ఫుడ్ డొనేట్ చేసిన ఫుడ్, పాత బట్టలైనా కొత్త బట్టలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఫుడ్ కూడా డొనేట్ చేస్తే అవన్నీ కూడా తీసుకుపోయి విజయవాడకు చేర్చి ప్రాపర్గా సీఎం గారికి, లోకేష్ గారికి అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే నాకు ఈరోజు మనసులో మాట్లాడుతున్నప్పుడు సురేంద్రన్న ఒక మంచి కార్యక్రమం చేస్తారు. 20 సంవత్సరాల నుంచి అలుపెరని పోరాటం లాగా మరి ఆయన 4 బొమ్మల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 1000 బొమ్మలు విఘ్నేశ్వర స్వామి ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో వారు చేస్తున్నదానికి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాను. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా మొన్న వాళ్ళకున్న ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలే.
ఏదో కొంతమంది రాజకీయంగా పైకి రావాలనో లేకుంటే ఇంకోటో ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇచ్చినందుకు ఆయన మంచి మనసుకి అందరం కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్నే నాకు కూడా ఇది అనిపించింది, చిత్తూరు వచ్చే సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద విగ్రహం విఘ్నేశ్వర స్వామి విగ్రహం కాళహస్తిలో పెట్టిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం పెడతాను. ఎంత ఖర్చైనా సరే చూసుకొని అందరం తలా చేసుకుంటాం, రూపాయి తీసుకుంటాం, అందరితో పాటు సంప్రదిస్తాం, మేము డబ్బు పెడతాం, పెట్టి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద విగ్రహం కాళహస్తిలో ఉండేటట్టు వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పి మేము మాటిస్తా ఉన్నాం. జై హింద్, జై జగన్. ముక్కంటి సేవలో డిప్యూటీ స్పీకర్, ఢిల్లీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రాఖీ బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసీ మల్లికార్జున ప్రసాద్, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినానికి శ్రీకాళహస్తిలో గణపయ్య విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. 6 నెలల ముందుగానే విగ్రహాల తయారీ కార్మికులు తయారీలో నిమగ్నమయ్యారు. వినాయక చవితి పర్వదిన సమయానికి బొజ్జ గణపయ్య విగ్రహాలను పూర్తి స్థాయిలో కొనుగోళ్లకు రెడీ చేసే పనిలో ఇప్పటికే రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు నిమగ్నమయ్యారు. బొజ్జ గణపయ్య ఉత్సవాలకు ముక్కంటి క్షేత్రం సిద్ధమవుతోంది. వినాయక చవితి పర్వదినానికి శ్రీకాళహస్తిలో గణపయ్య విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. 6 నెలల ముందుగానే విగ్రహాల తయారీ కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. వినాయక చవితి పర్వదిన సమయానికి బొజ్జ గణపయ్య విగ్రహాలను పూర్తి స్థాయిలో కొనుగోళ్లకు రెడీ చేసే పనిలో ఇప్పటికే రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు పనులలో నిమగ్నమయ్యి వినాయక విగ్రహాలు తయారు చేశారు. విగ్రహాల తయారీలో తుది మెరుగులు దిద్దుకొని చవితి వేడుకలకు సిద్ధంగా ఉండటంతో వినాయకుల్ని చవితి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వారి చవితి వేడుకల్లో గణనాథుని ప్రత్యేకంగా చేసేందుకు ఆసక్తి చూపుతూ ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చి మరీ విగ్రహాలను తయారు చేయించుకున్నారు. విగ్రహాల తయారీదారుడు అర్జున్ మాట్లాడుతూ, ఈ పర్యాయం వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకంగా వివిధ రూపాల్లో గణనాథుని ఏర్పాటు చేసి అమ్మకాలకు 500 రకాల వినాయకుడిని సిద్ధం చేశామని, ఈ విగ్రహ తయారీకి కావాల్సిన పెయింటింగ్స్ రాజస్థాన్ మరియు పూనా నుంచి తెప్పించుకున్నామని, విగ్రహాల అచ్చు హైదరాబాద్, విజయవాడ నుంచి తెప్పించి మిగతా మెటీరియల్ ను మద్రాసు నుంచి తెప్పించి ప్రత్యేకంగా విగ్రహాలు తయారు చేశామని, ఈ పర్యాయం వినాయక చవితి కమిటీ సభ్యుల అభిష్టం మేరకు వారికి నచ్చే విధంగా 15 అడుగుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక రంగులతో అలంకరించిస్తున్నామని, ఈ పర్యాయం ఆదాయం గణనీయంగానే ఉందని, అయితే ప్రభుత్వం తమకు సబ్సిడీలో రుణాలు ఇప్పిస్తే మరికొంత లబ్ధికరంగా ఉంటుందని వారు ప్రభుత్వాన్ని కోరారు. నేను అడిగా నన్ను అదే చెప్పాను. లాంగ్ షాట్ ఫస్ట్ వచ్చేస్తున్నాం. 1 2 3
అది కూడా అడ్డమ్మా. అర్జున్ రా అర్జున్. నువ్వు కూడా ఎత్తేటప్పుడు మనకి బాగా వాసి ముందు చేస్తాం. ఇక్కడ బాగా గోల్డ్ ఇస్తున్నావే నా పేరు అర్జున్. శ్రీ విగ్రహాలు బొమ్మలు చేసేవాళ్ళు మేము. పోయిసారి బొమ్మలకి ఈసారి బొమ్మలకి పెయింటింగ్ చాలా తేడా ఉంది. మంచి పెయింటింగ్ ఉంది. ఆ వెరైటీ కళ అన్ని వెరైటీ వచ్చి ఇక్కడ పెట్టింది. దగ్గర మన దగ్గర వెరైటీ వచ్చే 150 వెరైటీ ఉంది. 150 వెరైటీ చిన్నది నుంచి పెద్ద దాకా. ఈసారి మన దగ్గర బొమ్మలు 100 రూపీస్ నుంచి మనకి 40,000 దాకా తేడా ఉంటుంది సైజులో. ఒక హాఫ్ అడుగు నుంచి 12 దాకా ఉంది మన దగ్గర. మంచి బొమ్మలు ఉంది, మంచి డిజైన్స్లో ఉంది, కలర్స్ కూడా బాగుంది, ఫినిషింగ్ బాగుంది. ఈసారి కస్టమర్ వస్తూ ఉంది. అయితే పోయిసారి లాస్ అయిపోయింది మేము. ఈసారి కాడ అట్టే కొద్దిగా కనిపిస్తుంది మనకి. ఈసారి దేవుడికి అది అందరూ నమ్మకం పెడుతూ ఉంటాం మేము. వ్యాపారం అయిపోతే అందరికి మంచిది. పేరు పవన్ కుమార్, మాది విఎంపల్లి. మేము 3 సంవత్సరాల నుంచి ఈడ తీసుకుంటా ఉన్నాం బొమ్మలు. మాకు ఎట్లా అంటే ఒక నెల ముందే చెప్పేస్తాం మాకు ఇట్లా పెయింట్లు కావాలి అన్ని చూసుకొని. ఇక్కడ షాప్ ఓనర్ అర్జున్ అన్న, దీనికి అన్నతో మాట్లాడుకొని మనకు నచ్చిన విధంగా పెయింటింగ్ చేసుకొని చేసుకుంటాం మేము. ఈసారి కూడా ప్రతిసారి లాగానే ఘనంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. రీజనబుల్ రేట్స్, మరీ ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు, జెన్యున్గా ఒపీనియన్ చెప్పాలంటే. డిగ్రీ మహిళా హాస్టల్ ని ఆకస్మిక తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిపట్నంలోని తెలుగుగంగ కాలనీలో ఉన్న మహిళా డిగ్రీ హాస్టల్ ని శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. హాస్టల్లోని స్టోర్ రూమ్, పరిసర ప్రాంతాలు, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు వసతులు సరిగా లేకపోవడంతో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిపట్నంలోని తెలుగుగంగ కాలనీలో ఉన్న మహిళా డిగ్రీ హాస్టల్ను శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. హాస్టల్లోని స్టోర్ రూమ్, పరిసర ప్రాంతాలు, వంటశాలను పరిశీలించారమ్మా. 2 బాత్రూంలకే తలుపులుంటాం, మిగతా బాత్రూంలకు తలుపు లేదు అనే విషయాన్ని కూడా గమనించారు. అలాగే ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదని పేర్కొన్నారు. అనంతరం సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో పందులు తిరగడాన్ని కూడా గమనించారు. వార్డెన్ అందుబాటులో లేనందున రేపు కోర్టులో హాజరవ్వాలంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారాలీగల్, వాలంటరీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదే ఎత్తుకోబోమన్నారు అటుగా మీరు పులిహోర మాత్రం మేము ఎత్తుకొని మొత్తం చెప్పినారు. మీకు చెప్పలా కదా, మేము మా చేస్తాం, మాదేముండదు రోజు చేస్తాం. వాళ్ళు చెప్పలేదంట. శ్రీకాళహస్తిలో 1-వే ట్రాఫిక్, 1 సైడ్ పార్కింగ్ పై అవగాహన కల్పిస్తూ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల అత్యాచారాల నివారణకు సహకరించాలని, ట్రాఫిక్ నియంత్రణకు 1 సైడ్ పార్కింగ్ కి సహకరించాలని డీఎస్పీ నరసింహమూర్తి కోరారు. శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ వివిధ నేరాలు నియంత్రించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అవగాహన ర్యాలీని పోలీసులు చేపట్టారు. 1 టౌన్ సీఐ గోపి ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని డీఎస్పీ నరసింహమూర్తి ప్రారంభించి ర్యాలీ చేపట్టారు. పట్టణ ప్రజలకు 1 సైడ్ పార్కింగ్, 1-వే నిబంధనలు వివరిస్తూ అవగాహన కల్పించారు. పురవీధుల్లో ర్యాలీ చేస్తూ వ్యాపారులను, ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తిపట్నంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 1 సైడ్ పార్కింగ్ 3 రోజులు ఒకవైపు, మరొక 3 రోజులు ఇంకోవైపు పెట్టేలా చేస్తున్నామని, అలాగే 4 మాడ వీధుల్లోనూ 1-వేని అమలు చేస్తున్నామని, ముఖ్యమైన ట్రాఫిక్ ఉన్న వీధుల్లో కూడా ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని, పట్టణ వ్యాపారులు, ప్రజలు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు వెంటనే అందించాలని కోరారు. మహిళల పట్ల జరిగే అత్యాచారాల వంటి దురాచారాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ ప్రజలు సహకరించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ గోపి, 2 టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, బుచ్చినాడి కండ్రిగ సీఐ తిమ్మప్ప, రూరల్ సీఐ రవినాయక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున. ఈ సందర్భంగా మేము వినాయక చవితి పండుగ ప్రశాంత వాతావరణం జరుపుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ చేస్తున్నాము. పట్టణంలో 1-వే ట్రాఫిక్ మరియు 1 సైడ్ ట్రాఫిక్ అమలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పుణ్యక్షేత్రము, బయట నుంచి చాలా మంది, వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు. కాబట్టి పట్టణంలోని వ్యాపారస్తులు ఈ రహదారి మీద చాలా వరకు ఆక్రమించుకొని అడ్డంకులు సృష్టిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మేము 1-వే సైడ్ ట్రాఫిక్, 1-వే ట్రాఫిక్, 1 సైడ్ ట్రాఫిక్ కూడా అమలు చేస్తున్నాము. ఇది అందరూ కూడా గమనించి పోలీసులకు సహకరించాలి. ఇది ఎవరి కోసమో కాదు, మన పట్టణ ప్రజలకు, వచ్చే భక్తులు అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండడం కోసమని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు పోలీసులకు సహకరించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు మా విన్నపం ఏమంటే, చాలా వరకు రోడ్డు మీద ఆక్రమించుకొని చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు ఉన్నాయి కానీ చిన్న రోడ్లు అయిపోయినాయి. దయచేసి మీకు ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నాం. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళి వచ్చిపోయే ట్రాఫిక్ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందులో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు, మేమంతా కూడా ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి, డ్రగ్స్కు దూరంగా ఉండడానికి, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవేర్నెస్ కల్పించడానికి, మహిళలపై జరిగే నేరాల పట్ల అవగాహన కల్పించడానికి కూడా మేము ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాము. దయచేసి డ్రగ్స్కి దూరంగా ఉండండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మహిళల పట్ల జరిగే నేరాలకు మనం దూరంగా ఉండాలి, ఈ సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక ర్యాలీ చేస్తున్నాము. దయచేసి వీళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. మీకు ఏదైనా కూడా సమాచారం తెలిస్తే డ్రగ్స్ కానీ, గంజాయి కానీ పోలీసులకు తెలియజేసి సహకరించాలని చెప్పి పట్టణ ప్రజలను కోరుతున్నాను. ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో ఉన్న అధికారులందరితో, సిబ్బందితో ఒక ర్యాలీ చేస్తున్నాము, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని పోలీసులకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో వెలిసి ఉన్న శ్రీ 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 కరిమారమ్మ దేవస్థానంలో 11వ వార్షికోత్సవ జాతరను పురస్కరించుకుని ఆలయ అర్చకులు సుబ్బయ్య ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో వెలిసి ఉన్న శ్రీ 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 కరిమారమ్మ దేవస్థానంలో 11వ వార్షికోత్సవ జాతరను పురస్కరించుకుని ఆలయ అర్చకులు సుబ్బయ్య ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం కొలువు తీర్చగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 కరిమారి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయంత్రం అమ్మవారు సర్వాంగ సుందరంగా ముస్తాబై గ్రామోత్సవంకి రాగా భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులు నీరాజనాలు పడుతూ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బహదూర్పేట నందు వెలిసి ఉన్న శ్రీ 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 కరిమారమ్మ ఎంతో మహిమగల అమ్మవారిని, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఎటువంటి కోరికలు కోరినా వెంటనే అమ్మ అనుగ్రహిస్తుందని, అంతటి మహిమగల అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం నేడు అత్యంత వైభవంగా నిర్వహించబడిందని, ఉదయం అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు, సాయంత్రం అమ్మవారిని గ్రామోత్సవంగా తీసుకుని రాగా భక్తులు అడుగడుగున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలియజేశారు. ఈరోజు శ్రీ శ్రీ కరిమారి అమ్మ దేవత బహదూరుపేట రాతి పనివారి వీధిలో 11వ వార్షికోత్సవం జరిగినది. ఈరోజు 5/9/2024 ఉదయం 9 గంటలకి హోమము, గణపతి పూజ, కలశ పూజ, గరికోత్సవము, అభిషేకములు, మహోత్సవమైన అభిషేకములు జరిగినాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి శ్రీ కరిమారి అమ్మ దేవత ఉత్సవమూర్తిగా బయలుదేరుతున్నది. కావున భక్తులందరూ సంతోషాలతో ఈ సంవత్సరం కృపకటాక్షాలతో సల్లంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇట్లు కనసుబ్బయ్య, కరిమారి అమ్మ పూజారి. రాష్ట్రంలో విజయవాడ వరద బాధితులు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు భేష్ అని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ప్రశంసించారు. వరద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రధాన విదేశీ టూర్లు మానుకొని వరద ప్రాంతాల్లో పర్యటించాలని చింత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ శ్రీకాళహస్తిలో పర్యటించారు. విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విశేష కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానాల మూలంగా దేశం అస్తవ్యస్తంగా తయారవుతుందని దుయ్యబట్టారు. అదుపులో లేని ధరలు సామాన్యుడికి పూట గడవని పరిస్థితి మరి మోడీ పాలనలోనే నెలకొందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ విపరీతమైన ట్యాక్సులు వేస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు భేష్ అని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో విహరిస్తూ దేశంలోని ప్రకృతి వైపరీత్యాల బాధితులను మాత్రం గాలి కొద్దేశాన్ని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వర్గ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయన శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తాము స్వయంగా చేసిన మట్టి గణపతులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ నందు ముందస్తు వినాయక చవితి వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తాము స్వయంగా చేసిన మట్టి గణపతులకు పూజలు నిర్వహించారని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాఠశాల నందు ఉపాధ్యాయుడిగా పనిచేసిన కె వెంకటాద్రి ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడంతో ఆ ఉపాధ్యాయునికి విద్యార్థులు ఘన సన్మానం చేసి మట్టి గణపతిని అందజేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణ రక్షిద్దాం అంటూ నినాదాలు చేస్తూ భారీగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయుడు మరియు విద్యార్థిని మాట్లాడుతూ రసాయనాలు ఉపయోగించినటువంటి విగ్రహాలను పూజించి వాటిని నిమజ్జనం చేసే సమయంలో అటు వాయు కాలుష్యం, ఇటు జల కాలుష్యం అవుతుంది కనుక తద్వారా జీవరాశులకు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చి మృతి చెందుతాయని, రసాయనాల విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు.
సార్కి సన్మానం చేస్తున్నారు. ఏమి వాళ్ళ క్లాస్ తరపున వాళ్ళ క్లాస్ టీచర్ కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలంటే పేరు రిషన్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే వినాయకుడి గురించి చెప్తున్నాను. మనము మట్టి వినాయకుడిని కనుక వాడడం వల్ల మన పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అదే రంగులు వేసిన వినాయకుడి వల్ల పర్యావరణాన్ని కాపాడలేము. ఉదాహరణకు ఈ మట్టి విగ్రహాలు కాకుండా రంగులు వేసినవి నీటిలో వేసినప్పుడు అప్పుడు ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. ఆ పొల్యూషన్ అయిపోయే వాటర్ ని కొన్ని జీవనాలు తాగుతాయి. ఉదాహరణకు పాములు, కప్పలు, పురుగులు, ఆవులు, మేకలు ఇలాంటి పశువులు, చేపలు ఇవన్నీ తాగినప్పుడు తనకు అనారోగ్యాలు వచ్చి మరణిస్తాయి. అందువలన నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనం రంగుల వినాయకుడిని కాకుండా మట్టితో చేసిన వినాయకుడిని భక్తితో పూజిద్దాం. నేను మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మట్టి విగ్రహాలనే పూజించమని చెప్పాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి విగ్రహాన్ని వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. నా పేరు గోపాల్. నేను బయాలజీ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. మా స్కూల్ నేమ్ ఈజ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్, జిఆర్ స్ట్రీట్, శ్రీకాళహస్తి. వినాయక చవితి సందర్భంగా మా విద్యార్థులందరికీ కూడా మట్టి విగ్రహాలనే తయారు చేసి ఇంట్లో పూజించాలి. అదేవిధంగా ఆ రంగు విగ్రహాలైనటువంటి వివిధ రకాలైన రంగు విగ్రహాలనే పూజించడం వల్ల దాని నుండి రసాయనిక పదార్థాలన్నీ కూడా ఈ యొక్క వాయు కాలుష్యాన్ని కానీ, అదే రంగు విగ్రహాలనే మనం నీటిలో కలిపినప్పుడు ఆ రంగులన్నీ కూడా నీటిలో కలిసిపోయేసి, అంటే ఆ విష రసాయనిక పదార్థాలన్నీ కూడా నీటిలో కలిసిపోయేసి ఆ నీటినే వివిధ రకాల జంతువులైనటువంటి చేపలు కానీ ఆరోగ్యం చెడిపోయేసి ఆ యొక్క జీవరాశిని కూడా మరణించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మా విద్యార్థులందరూ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి మట్టి విగ్రహాలను వాడాలి. అదేవిధంగా మీరు వాడమే కాకుండా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబీకులకు కానీ బంధువులకు కానీ అందరికి కూడా అవేర్నెస్ కల్పించి, అంటే ఇక మీట ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ వివిధ రకాల రంగులతో తయారు చేసిన విగ్రహాలన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలించి మట్టి విగ్రహాలనే వాడేటట్టుగా పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా. వినాయక మంటపాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో నగరమంతా మెరిసిపోతుంది.
శ్రీకాళహస్తిలోని వినాయక చవితి సందర్భంగా పండుగ కళసంతరించుకుంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో చలో పందిళ్లతో నగరం కలకళ్లాడుతుంది. ప్రత్యేకంగా గాంధీ వీధిలో విద్యుత్ అలంకరణ ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. పెళ్లి మంటపం మరియు బేరివారి మంటపం వద్ద ఆలయ కమిటీ సభ్యులు వారి ప్రత్యేకతను చాటుకునే విధంగా వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేశారు. వాడవాడల వినాయక చవితి సంబరాలు నిర్వహించుకోవడానికి యువత సంసిద్ధమవుతూ పందిర్లు ఏర్పాటు చేస్తూ గణనాథ రావయ్య అంటూ యువత వినాయక చవితి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. పెళ్లి మంటపం మరియు బేరివారి మంటపం ఆలయ కమిటీ అధ్యక్షులు సభ్యులు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా శ్రీకాళహస్తి పెళ్లి మంటపం కైకాల వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ప్రత్యేకతను చాటుకునే విధంగా సంబరాలు నిర్వర్తిస్తుంటారని, ఈ పర్యాయం వృషభ గణపతిని కొలువు తీరుస్తున్నారని పేర్కొన్నారు. బేరివారి మంటపం వినాయక చవితి కమిటీ అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ బేరివారి మంటపం వద్ద బెంగళూరు నుంచి తీసుకొచ్చిన అతిపెద్ద గణపతిని కొలువు తీర్చి 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. యువతకు ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకలు నిర్వహించుకోవాలని, నిమజ్జనం రోజున ఎక్కడా ఎటువంటి గొడవలు జరగకుండా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మరియు పెళ్లి మంటప వినాయక చవితి కమిటీ సభ్యులు కోరారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కాణిపాకం ఆలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఆలయ ఈవో గురుప్రసాద్ తో కలిసి ఈ నెల 7 నుంచి 27 వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కాణిపాక దేవస్థాన కమిటీ సభ్యులు, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమై 21 రోజులు నిర్వహించడం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఈ నెల 6వ తేదీన సాయంత్రం లోపు పూర్తి చేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కి సదుపాయం కల్పించాలని, పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కోరారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ప్రతిరోజు 2 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, 108 వాహనాలను రెండింటిని అందుబాటులో ఉంచాలని, రాత్రి వేళల్లో అత్యవసర సేవలు అందించడానికి డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని డిఎంఎండ్హెచ్ఓను ఆదేశించారు. సెప్టెంబర్ 14, 21, 25 తేదీల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చే మార్గాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని R&B పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వాహనదారుల దగ్గర అధిక రుసుము వసూలు చేయకుండా రవాణా శాఖ అధికారులు నిఘా ఉంచాలన్నారు. అనుకోని అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు స్పందించి మంటలను అదుపు చేయడంతో అగ్నిమాపక శాఖ ద్వారా ఆలయ సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు అత్యవసర సేవల నిమిత్తం కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలని అన్నారు. పీలేరు, చిత్తూరు నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ సిబ్బంది పకడ్బందీ బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. వీఐపీలు, ఉభయదారులు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనాలకు రావాలని, సామాన్య భక్తులకు దర్శనాలకు సహకరించాలని అన్నారు. ఆలయ సిబ్బంది వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించే విషయంలో ఓపికతో వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజా జైలుకి వెళ్లడం ఖాయమని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన మాజీ మంత్రి రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని పేర్కొన్నారు. ఆయన ఆధారాలతో సహా రోజా జైలుకు వెళ్లబోతున్నారని అన్నారు. రోజాకు చిప్పకుడు ఖాయం అన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్లాది రూపాయలు తినేశారంటూ దుయ్యబట్టారు. ఇంట్లో కూర్చొని వీడియోలు చేయడం కాదు, విజయవాడలో ప్రభుత్వం చేసిన సహాయ చర్యలు రోజాకు కనబడటం లేదా అంటూ నిలదీశారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు వరదలో తిరుగుతున్నారంటూ పేర్కొన్నారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలో దివ్య దర్శన టోకెన్ల జారీని పునరుద్ధరించనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో భక్తుల నుంచి పలు సలహాలు, సూచనలను టీటీడీ ఈవో స్వీకరించారు.
అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలోనే దివ్య దర్శనం టోకెన్ల జారీని పునరుద్ధరించనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో భక్తుల నుంచి పలు సలహాలు సూచనలను టీటీడీ ఈవో స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో ఈవో మాట్లాడుతూ అలిపిరి రాజగోపురం వద్ద టోకెన్ల జారీ, గాలిగోపురం వద్ద టోకెన్ల స్కానింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే శ్రీవారి మెట్ల మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, ఆధార్ ధృవీకరణకు కేంద్ర ప్రభుత్వం నుండి టీటీడీకి ప్రాథమికంగా అనుమతి లభించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వచ్చాక ఆధార్ ధృవీకరణతో పారదర్శకంగా భక్తులకు దర్శనం గదులు కేటాయిస్తామని అన్నారు. గత 3 నెలల్లో వారానికి 1,05,000 నుంచి 1,63,000 స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల జారీ పెంపు చేశామని, నిరీక్షించే సమయం తగ్గి త్వరితగతిన సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్నారు బాలీవుడ్ కథానాయకుడు తుషార్ కపూర్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో బాలీవుడ్ కథానాయకుడు తుషార్ కపూర్, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, వరద బాధితుల కోసం 2 కోట్ల రూపాయల విరాళాలు సేకరిస్తామని ప్రకటన. శ్రీకాళహస్తిలో వినాయక చవితి పండుగ శోభ, వీధి వీధిన కొలువు తిన్న బొజ్జ గణపయ్యలు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, వసతులపై తీవ్ర అసంతృప్తి. శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ పై పోలీసుల అవగాహన ర్యాలీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరిన డీఎస్పీ నరసింహమూర్తి. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు, త్వరలోనే అలిపిరి నడక మార్గంలో పునరుద్ధరిస్తామని ప్రకటన. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.